కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరానికి సిద్ధమైందా రంగం అంటే అవుననే సమాధానం వస్తుంది. నిన్న మొన్నటి వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి, ఇతర నామినేటెడ్ పదవుల కొరకు పోటీగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. పర్టికులర్గా అత్యధిక పోటీ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే కరీంనగర్ జిల్లాని అర్బన్ కాంగ్రెస్ కమిటీ అలాగే రూరల్ కాంగ్రెస్ కమిటీగా విభజించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగానే అర్బన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఇది వెల్చాల రాజేందర్రావు, కరీంనగర్ లోక్సభ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్రావుకి ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరొక వైపు రూరల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా అయితే మేడిపల్లి సత్యానికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. చుప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి అనేక మంది పోటీ పడుతున్నారు ఈ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలని. దీనిలో భాగంగానే పక్కా ప్లాన్తోనే రెండుగా విభజించారా అనేటువంటి చర్చ జోరుగా కొనసాగుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమైనటువంటి చర్చ బయట బాటంగానే చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అసంతృప్తులని ఆశావాలని ఎట్లా సంతృప్తిపరుస్తారు, ఎట్లా కన్విన్స్ చేస్తారు అనేటువంటి కోణంలో సైతం చర్చ జరుగుతుంది. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి పరిశీలకులు ఇతర అబ్జర్వర్ల నేతృత్వంలోనే ఈ దరఖాస్తులు తీసుకున్నారు. దానిలో భాగంగా ప్రజల యొక్క అభిప్రాయం తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు నియోజకవర్గాలకు వెళ్ళి కార్యకర్తలు నేతల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రకటిస్తుంది. త్వరలోనే అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తులకే ప్రాధాన్యం ఇస్తాము అని చెప్పేసి అధిష్టానం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పలువురు పోటీ పడ్డటువంటి ఈ నేపథ్యంలో ఎవరు అధ్యక్షునిగా ఉంటారు, మరి నిజంగా కరీంనగర్ అర్బన్ కాంగ్రెస్ కమిటీ రూరల్ కాంగ్రెస్ కమిటీగా ఉంటుందా, అయితే ఎవరికి ఫైనల్ లిస్టులో చోటు దక్కుతుంది అనేటువంటి చర్చ మాత్రం బహిరంగంగానే సాగుతుంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.